5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేశానంటే ప్రజలందరూ నాకు మద్దతుగా ఉండడం వల్లే సాధ్యపడిందని మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని భాగ్యనగర్ కాటమరాజు విగ్రహం వద్ద జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి డివిజన్ నాయకులు మేడబోయిన సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలినేనికి డివిజన్ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా కాటమరాజు విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి బాలినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మహిళా కార్యకర్త తన్నీరు సౌజన్యకు ఉద్యమ సభ్యత్వ నమోదును బాలినేని చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలినేని మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీ అందరికీ భరోసా ఉంటుందని, 5 లక్షల ఇన్సూరెన్స్ తో ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయల నగదు కూడా పార్టీ అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వైసీపీలో ఉన్నప్పుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బాలినేని లాంటి మంచి ఎమ్మెల్యే ఉండరని, ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నాకు నచ్చి జనసేనలో చేరడం జరిగిందన్నారు. మీరందరూ నాతో కలిసి నడుస్తున్నందుకు మీకు అండగా ఉంటానని తెలిపారు. త్వరలో డివిజన్లో పర్యటిస్తానని, జనసేన పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి జడా బాలనాగేంద్ర, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జనసేన నగర అధ్యక్షులు మలగ రమేష్, రాష్ట్ర నాయకులు గురిపాటి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు ఈద చిన్నారి, నాగరాజు, జడా వెంకటేష్, గోపాల్ రెడ్డి, నాయకులు ధూళిపుడి ప్రసాద్, మహిళా నాయకురాలు నిర్మల, రమణమ్మ, ఆమని, శ్రీదేవి, తూము పద్మ, లీలా కార్యకర్తలు పాల్గొన్నారు. आगना डोर सर అన్నా 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 ఒకసారి ఇటు చూడు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచు. ప్రియతమ నాయకుడు, మన అందరి ఆశాజ్యోతి, అలాగే రంగారావు గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, చిన్నారి గారికి, అలాగే సోదరుడికి, అధ్యక్షులు మలగా రమేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలి. తీసుకున్నారు. వారిని మనం ఎంతో అభినందిస్తున్నాం. మీ మీ ప్రాంతాల్లో కూడా అందరూ కూడా చేసుకోవాలని సభాధ్యక్షులు బాలనాగేంద్ర గారికి,
మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో సోదర సోదరుల ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను వైసీపీలో ఉన్నప్పుడు మరి వైసీపీలో కానీ కాంగ్రెస్లో కానీ మీరు నన్ను 5 సార్లు ఒంగోలు గెలిపించడం జరిగింది. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలామంది వైసీపీని గురించి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు వైసీపీలో అని ఆయన నేను వైసీపీలో ఉన్నప్పుడే మాట్లాడారు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నా మీద చూపించినటువంటి అభిమానాన్ని తోటి నేను మరి జనసేన పార్టీలో చేరటం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా మీరందరూ కూడా అభిమానంతో నన్ను 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. పార్టీలో అత్యధికంగా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు అని చెప్పి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా నేను ఆ కుటుంబం గురించి ఎక్కువ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ప్రజల గురించి మన పేదవాళ్ళ గురించి ఆలోచించాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏదో సహాయం పొందకుండా ఇంటికి వెనక తిరిగిన పరిస్థితులు లేవు. అవన్నీ కూడా చాలామందికి తెలుసు. కానీ దురదృష్టం మన లాస్ట్ టైం ఓడిపోయినా కానీ ఇంకా నేను లాస్ట్ ఎలక్షన్ ఇంకా చేయాలనుకున్నాను. కానీ ఓడిపోయి పక్కకు పోవటం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజాసేవ చేసేదానికి ఇంకా నేను ముందుంటానని ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా త్వరలోనే ఎక్కువ అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వాసున్నాను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చేయించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ సభ్యత కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ సభ్యత కార్యక్రమంలో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అని కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన కార్యక్రమం ఏమైనా ఉంటే వాళ్ళకి 5 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా దెబ్బలైనా దానికి కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీరందరూ కూడా ఈ మెంబర్షిప్లో చేరాలని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాడిని మొదటి వాడిని నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మళ్ళీ త్వరలో అన్ని వాటిలో తిరుగుతాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ సమస్యలు తీర్చేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.